वेलकम टू वीएसवी हिंदी जंक्शन। हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. థంబ్‌నెయిల్ చూశారు కదా? యెస్. మీరు మాట్లాడే భాషను లేదా మీ భావాన్ని మరింత బలంగా చెప్పడానికి మనం ఉపయోగించేటువంటి చిన్న చిన్న పదాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మన వీడియోస్కి హైప్ కూడా యాక్టివేట్ అయ్యింది. సో మీరు హైప్ పాయింట్స్ ఇస్తే ఇలా హిందీ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. సో తమ్నైల్లో చూసారు కదా, తో, భీ, హీ, తక్ ఇలాంటి వాటిని హిందీలో నిపాత్ అంటారు. సో నిపాత్కి వేరొక పదం అవ్యయ్, అంటే ఇవన్నీ అవ్యయాలు అన్నమాట. అంటే ఏంటి? ఇవి కర్తని బట్టి కానీ, కాలాన్ని బట్టి కానీ, లేదా వచనాన్ని బట్టి కానీ వీటి యొక్క రూపం ఎప్పుడూ మారదు. ఇవి స్వతంత్రంగా పెద్దగా అర్థం ఇవ్వవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భి అంటే కూడా. సో భి అని మనం ఇండివిడ్యువల్‌గా స్వతంత్రంగా దానితో ఎటువంటి మీనింగ్‌ఫుల్ వాక్యాన్ని మనం తయారు చేయలేం. కానీ వాక్యంలో ఉన్న పదానికి లేదా భావానికి బలం, ప్రాముఖ్యత, పరిమితిని, ప్రశ్న, నిషేధం, ఆశ్చర్యం లాంటి అర్థాలను వ్యక్తం చేస్తాయి. వాక్యంలో ఏదైనా పదానికి లేదా భావానికి ప్రత్యేకమైన బలం లేదా ప్రత్యేక అర్థాన్ని ఇచ్చే అవ్యయ పదాలని నిపాత్ అంటారు. సో ఇక్కడ మనం కొన్ని నిపాత్ చూద్దాము. వాటి యొక్క తెలుగు అర్థాన్ని కూడా చూడండి. తర్వాత ఒక్కొక్క వర్డ్ తోటి 10 సెంటెన్సెస్ నేర్చుకుందాం. హీ అంటే మాత్రమే. అండ్ తెలుగులో చెప్పేటప్పుడు రాముడే, ఏ చూసారు కదా, ఏ రాముడే, రాముహి, అతనే, అతనే, అతనే అంటున్నాం కదా. సో వహహి, వహహి, అలా హీ. భి అంటే కూడా. తో అంటే అయితే, అయితే మాత్రం, అయితేనే, అది సందర్భాన్ని బట్టి దాని మీనింగ్ కొంచెం ఇలా మారుతూ ఉంటుంది. హీతో ఇదే కదా, అదే కదా, ఇంతే కదా, ఇలా బలంగా నొక్కి చెప్పడానికి. కేవల్ కేవలము, మాత్రమే. మాత్ర కేవలం, మాత్రమే. కేవల్ కానీ మాత్ర కానీ మీరు ఏదైనా ఉపయోగించవచ్చు. భర్ భర్ అంటే అంతా, మొత్తం, అంతటా, అంతా పాటు. ఇప్పుడు ఇక్కడ చూడండి, రోజంతా దిన్ భర్, రాత్రంతా రాత్ భర్, ఇలా. తక్ అంటే వరకు, నా అంటే కాదు. ఓకే, హిందీలో నహి మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో నాకి కూడా కాదు అనే మీనింగే వస్తుంది. కానీ నహి కన్నా నా అనేది సింగిల్ లెటర్ మోర్ పవర్ఫుల్ వర్డ్ కూడా అంటూ ఉంటారు. సో నా అనేది ఎక్కువగా లిటరేచర్‌లో ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. సో మీరు నహి తెలుసు కాబట్టి నహిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండండి. ఓకేనా? మత్ అంటే వద్దు. ఈ డిఫరెన్స్ కూడా తెలుసుకోండి. నహి అంటే లేదు, కాదు అని వస్తే, మత్ అంటే వద్దు, డోంట్ అనే మీనింగ్ వస్తుంది. క్యా, ఓకేనా? క్యా అనేది క్వెషన్ వర్డ్ మనకు తెలుసు. కానీ ఇదే ప్రశ్నార్థక నిపాత్ లాగా కూడా వస్తుంది. ఓకేనా? అది ఎలా వస్తుందన్నది మీరు వాక్యంలో చూద్దురు గాని. అవశ్య తప్పకుండా, ఖచ్చితంగా. జరూర్ తప్పకుండా, ఖచ్చితంగా, తప్పక. ఓకేనా? 2 ఒకటే మీనింగు. ఫిర్ భీ అయినా కూడా, అయినప్పటికీ. తో భీ అయినా కూడా, అయినప్పటికీ. సో మనం ఎక్కువగా కమ్యూనికేషన్ హిందీలో ఫిర్ భీ వాడతాము.
ఓకేనా? సో, మీరు తోభీకి బదులు ఫిర్ భీ కూడా వాడండి. సో, ఎక్కువగా మీకు ఫిర్ భీ ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. సో, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో, మీరు ఫిర్ భీ నేర్చుకుంటే కమ్యూనికేషన్ వరకు మీరు మేనేజ్ చేయొచ్చు. సో, హిందీ వ్యాకరణంలో నిపాత్ అంటే ఒక వాక్యంలో ఉన్న పదంపై ప్రత్యేకమైన ఒత్తిడిని కలిగించే అవ్యయ పదాలు. సో, వీటి వల్ల కలిగేటువంటి లాభాలేంటి చూడండి. ఏదైనా అర్థాన్ని నొక్కి చెప్పడానికి, ఒక సాధారణ వాక్యాన్ని మరింత బలంగా చెప్పడానికి నిపాత్ అవసరం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. రాము ఆయా, రాముడు వచ్చాడు అనడానికి, రాము హీ ఆయా, రాముడే వచ్చాడు. చూసారా? అంటే దీనిని మనం చాలా బలంగా చెప్తున్నాము, రాముడే వచ్చాడు అనేసి. సో, హీ అనేటువంటి నిపాత ద్వారాగా మనకి విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. అలానే మన మనసులోని ఆశ్చర్యాన్ని కానీ, ఒత్తిడిని కానీ, పరిమితిని తక్, కళ్ళ తక్ రేపటి వరకు, ఆజ్ తక్ ఈరోజు వరకు, ఇలా పరిమితిని చెప్పడానికి ఉపయోగించడానికి తక్ అనే నిపాత్ యూజ్ చేస్తూ ఉంటాము. వాక్యాల మధ్య అనుసంధానం. నిపాతాలు వాక్యాలకు ఒక ప్రత్యేకమైన లయను కూడా ఇస్తాయి. ఇవి లేకపోతే వాక్యం చాలా సాదాసీదాగా కనిపిస్తుంది. సో, మనం ఒక కర్రీని బాగా కుక్ చేసాము. బట్ సాల్ట్ వేస్తే వచ్చేటువంటి టేస్ట్ ఎలా ఉంటుంది? అది లేకపోతే టేస్ట్ ఎలా ఉంటుందో, అలా మన భాషలో ఈ చిన్న పదాలు బట్ చాలా బలంగా, చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా మనసులోని భావాలను చాలా బాగా ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఇవి ఉపయోగిస్తూ ఉంటాం. సహజంగా మన తెలుగు భాషలో కూడా ఎలా అయితే అంటే, కదా, మరి ఇలా వాడతాము. హిందీ భాషలో వీటిని చాలా సహజంగా వాడుతూ ఉంటాం. ఓకేనా? సో, ఇప్పుడు అన్ని నిపాతాలు చూసుకుంటే ఏది ఏది మనకి సూచిస్తుంది, ఎటువంటి ఎక్స్‌ప్రెషన్‌ని చెప్తుంది అనేది చూద్దాము. బలసూచక నిపాత్ హి, భి, తో బలంగా చెప్పడానికి. నిషేధ సూచక నిపాత్ నిషేధం న, న, మత్ వద్దు. ప్రశ్న సూచక నిపాత్ క్యా, క్యా. ఓకే. సో, క్యా అంటే క్యా ఆప్‌నే ఖానా ఖాయా? మీరు అన్నం తిన్నారా? ఓకేనా? ఇది క్వెషన్ కాదు. మీరు ఏమి తిన్నారు అంటే క్వెషన్ కదా! ఓకేనా? పరిమితి సూచక నిపాత్ కేవల్, మాత్ర, భర్, తక్. ఓకేనా? ఆగ్రహ నిశ్చయ సూచక నిపాత్ అవశ్య, జరూర్, జరూర్. ఇక్కడ ఆగ్రహం అంటే కోపం అని కాదు. లైక్ ఎ రిక్వెస్టింగ్ లాగా. వ్యతిరేక భావ సూచకం ఫిర్ భీ, అయినప్పటికీ. వర్షం వస్తుంది. అయినప్పటికీ మనం వెళ్దాం. ఓకేనా? ఇలా వ్యతిరేక భావ సూచక నిపాత్. ఓకేనా? సో, ఇప్పుడు ప్రతి దానితోనూ కూడా ఒక 10 సెంటెన్సెస్ నేర్చుకుందాము. నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. అండ్ మీకు కంటెంట్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో, రియల్లీ మాకు చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ఓకేనా? అండ్ మీకు ఇంకా ఎటువంటి కంటెంట్ మీద వీడియోస్ కావాలో చెప్పండి. దెన్ డెఫినెట్‌లీ ఐ విల్ డూ ఇట్. ఓకే. రాము వచ్చాడు, రాము ఆయా. ఇది జనరల్ సెంటెన్స్. రాము మాత్రమే వచ్చాడు, రాము హీ ఆయా. అంటే రాముడే వచ్చాడు అని చెప్పాలనుకుంటే రాము హీ ఆయా. ఓకేనా? సీతే పాట పాడుతుంది, సీతా హీ గాతి హై. సీత మాత్రమే అనండి, లేకపోతే సీతే, సీతా హీ గాతి హై. నేనే ఈ పని చేస్తాను, మై హీ యహ్ కామ్ కరుంగా. హీ తీసేయండి, మై యహ్ కామ్ కరుంగా. నేను ఈ పని చేస్తాను, నేను ఈ పని చేస్తాను, నేనే ఈ పని చేస్తాను. మై హీ యహ్ కామ్ కరుంగా. ఓకే. నువ్వే నా స్నేహితుడివి, తుమ్ హీ మేరే దోస్త్ హో. నువ్వు నా స్నేహితుడివి, తుమ్ మేరే దోస్త్ హో. తుమ్ మేరే దోస్త్ హో. నువ్వే అనాలి అంటే తుమ్ హీ మేరే దోస్త్ హో.
అతనే నిజం చెబుతాడు. వహ హీ సచ్ బోల్తా హై. అతను నిజం చెబుతాడు. వహ సచ్ బోల్తా హై. ఓకేనా? వహ హీ సచ్ బోల్తా హై. అతనే నిజం చెబుతాడు. ఈ రోజేరా ఆజ్ హీ ఆవు. ఆజ్ హీ ఆవు. ఈ రోజేరా. ఇక్కడే కూర్చో. యహీ బైఠో. యహీ బైఠో. ఇక్కడే కూర్చో. ఓకేనా? యహ ప్లస్ ఓకేనా? యహ అంటే ఇక్కడ కదా, యహ ప్లస్ హీ యహీ. ఓకేనా? యహ హీ బైఠో అనకుండా యహీ అని షార్ట్ కట్లో చెప్పచ్చు. ఇదే నా పుస్తకం. యహీ మేరీ కితాబ్ హై. యహీ మేరీ కితాబ్ హై. ఇదే నా పుస్తకం. మేమే గెలుస్తాము. హమ్ హీ జీతేంగే. ఓకేనా? హమ్ జీతేంగే. మేము గెలుస్తాము. దీన్ని చాలా బలంగా చెప్తున్నాము. మేమే గెలుస్తాము. హమ్ హీ జీతేంగే. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. బి చూడండి ఇప్పుడు. రాము వచ్చాడు. రాము ఆయా. రామ్ కూడా వచ్చాడు. రాము భీ ఆయా. ఓకే. నేను కూడా వెళ్తాను. మే భీ జాऊंगा. ఓకే. నేను వెళ్తాను అన్నదానికి, నేను కూడా వెళ్తాను అన్నదానికి డిఫరెంట్ ఉంది కదా. ఓకే. సీత కూడా చదువుతుంది. సీత భీ పढ़ती है. సీత భీ పढ़ती है. సీత కూడా చదువుతుంది. అతను కూడా మనతో ఉన్నాడు. వహ భీ హమారే సాత్ హై. వహ భీ హమారే సాత్ హై. అతను కూడా మనతో ఉన్నాడు. నువ్వు కూడా రా. తుమ్ భీ ఆవో. మేము కూడా సిద్ధంగా ఉన్నాము. హమ్ భీ తయ్యార్ హై. హమ్ భీ తయ్యార్ హై. మేము కూడా సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు కూడా సహాయం చేశారు. ఉన్హోనే భీ మదద్ కీ. పాస్ట్ టెన్స్లో ఉంది. మదద్ నౌన్ని బట్టి కీ అనేది వచ్చింది, ఎందుకంటే అది స్త్రీలింగ శబ్దం. ఇది కూడా సరైనది. యహ భీ సహీ హై. పిల్లలు కూడా ఆడుతున్నారు. బచ్చే భీ ఖేల్ రహే హై. బచ్చే భీ ఖేల్ రహే హై. పిల్లలు కూడా ఆడుతున్నారు. పిల్లలు ఆడుతున్నారు. పిల్లలు కూడా ఆడుతున్నారు. ఓకేనా? ఈరోజు కూడా వర్షం పడుతుంది. ఆజ్ భీ బారిష్ హో రహీ హై. ఆజ్ భీ బారిష్ హో రహీ హై. ఈరోజు కూడా వర్షం పడుతుంది. ఇప్పుడు తో తో రాము ఆయా. రాము వచ్చాడు. ఓకేనా? సో ఇక్కడ నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, సబ్జెక్ట్ నేను రాము పెట్టాను అనుకోండి, మీరు రాము నేర్చుకుని వదిలేయకండి. సీత పెట్టండి, నేను పెట్టండి, అతను, ఇతను, మేము, మీరు, అలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ పెట్టి మీరు వాక్యాన్ని తయారు చేయగలుగుతున్నారా లేదా చూడండి. ఓకేనా? రాముతో ఆయా. రామ్ అయితే వచ్చాడు. మే తో తయార్ హూ. నేనైతే సిద్ధంగా ఉన్నాను. మే తయార్ హూ. నేను సిద్ధంగా ఉన్నాను. మే తో తయార్ హూ. నేనైతే సిద్ధంగా ఉన్నాను. ఓకేనా? నువ్వైతే చాలా మంచివాడివి. తుమ్ తో బహుత్ అచ్చే హో. తుమ్ తో బహుత్ అచ్చే హో. అతనైతే ఇంట్లో ఉన్నాడు. వహ్ తో ఘర్ పర్ హై. వహ్ తో ఘర్ పర్ హై. ఓకేనా? సో జనరల్గా పర్ అంటే ఇంటి వద్ద అనే మీనింగ్ కూడా ఉంటుంది. పర్ అంటే మీద అనే కాకుండా పర్ అంటే వద్ద. ఈవెన్ పర్ అంటే బియూటీ బట్ అనే మీనింగ్ కూడా ఉంది. ఓకేనా? మేమైతే వెళ్తాము. హమ్ తో చలేంగే.
హమ్ తో చలేంగే, మేమైతే వెళ్తాం భవిష్యత్తులో. ఇదైతే సులభం, యహ్ తో ఆసాన్ హై. ఇది సులభం, యహ్ ఆసాన్ హై. ఓకే, ఇదైతే సులభం, యహ్ తో ఆసాన్ హై. ఓకే, నాతో పాటు వారు చెప్తున్నారు కదా. ఈ రోజైతే చాలా వేడిగా ఉంది, ఆజ్ తో బహుత్ గర్మీ హై. ఆజ్ తో బహుత్ గర్మీ హై. ఈ రోజైతే చాలా వేడిగా ఉంది. అతనైతే నిజం చెబుతున్నాడు, వహ్ తో సచ్ బోల్ రహా హై. వహ్ తో సచ్ బోల్ రహా హై. అతనైతే నిజం చెప్తున్నాడు. ఈ తో అనేది వాక్యానికి స్టార్టింగ్లో పెడితే వాక్యమే అయితే అని స్టార్ట్ అవుతుంది. ఓకేనా. తో తుమ్ ఆవో, అయితే నువ్వు రా. తుమ్తో ఆవో, నువ్వైతే రా. ఓకేనా. మీరైతే మా గురువులు, ఆప్తో హమారే గురు హై. ఆప్తో హమారే గురు హై, మీరైతే మా గురువులు. ఇదైతే అద్భుతం, యహ్ తో కమాల్ హై. అమేజింగ్, కమాల్ హై, కమాల్ కర్ దియా, అద్భుతం చేశాడు. ఓకేనా. యహ్ తో కమాల్ హై. నెక్స్ట్ కేవల్, మాత్ర. ఓకేనా. సో మాత్రమే, కేవలము అనేటువంటి రెండు మీనింగ్స్కి ఈ వర్డ్ మీరు ఏది ఎక్కడ వాడినా ఏమీ పర్వాలేదు. ఓకేనా. 5 ఛాత్ర ఆయే, 5గురు విద్యార్థులు వచ్చారు. ఇది నార్మల్ సెంటెన్స్. కేవలం 5గురు విద్యార్థులు వచ్చారు. కేవల్ 5 ఛాత్ర ఆయే. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. మేరే పాస్ 100 రూపాయే హై. మేరే పాస్ 100 రూపాయే హై. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఇది నార్మల్ స్టేట్మెంట్. నా దగ్గర కేవలం 100 రూపాయలే ఉన్నాయి. మేరే పాస్ కేవల్ 100 రూపాయే హై. 2 రోజులు మిగిలాయి. 2 దిన్ బచే హై. కేవలం 2 రోజులు మాత్రమే మిగిలాయి. మాత్ర 2 దిన్ బచే హై. లేదా కేవల్ పెట్టండి, కేవల్ 2 దిన్ బచే హై. ఒక సీటు ఖాళీగా ఉంది. ఏక్ సీట్ ఖాళీ హై. కేవలం ఒక సీటు మాత్రమే ఖాళీగా ఉంది. కేవల్ ఏక్ సీట్ ఖాళీ హై. నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. మీకు చాలా చిన్న సెంటెన్స్ లాగా అనిపిస్తాయి, బట్ మీరు ఓరల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ రిజిస్టర్ చేసుకుంటుంది. అవసరమైనప్పుడు అది వార్మ్ చేయగలుగుతుంది. ఓకేనా. 10 నిమిషాలు పట్టింది, జనరల్ స్టేట్మెంట్. 10 మినిట్ లగే. కేవలం 10 నిమిషాలే పట్టింది. మాత్ర 10 మినిట్ లగే. అండ్ మీకు ఒకవేళ ఇలాంటి కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ తెలుసుంటే కొంచెం వీడియోని స్పీడ్ మోడ్లో పెట్టుకొని కూడా వాచ్ చేయండి. ఓకేనా. అతను నీళ్లు తాగుతాడు, వహ పానీ పీతా హై. అతను కేవలం నీళ్లు మాత్రమే తాగుతాడు, వహ కేవల్ పానీ పీతా హై. ఓకేనా. సో కేవలం మాత్రమే 2 సార్లు వచ్చినప్పటికీ హిందీలో అలా అవసరం లేదు. ఓకేనా. ఈరోజు ముగ్గురు వచ్చారు. ఆజ్ 3 లోగ్ ఆయే. ఈరోజు కేవలం ముగ్గురే వచ్చారు. ఆజ్ కేవల్ 3 లోగ్ ఆయే. ఓకేనా. సిర్ఫ్ మాత్రమే అనే వర్డ్ కూడా ఉంది. ఓకేనా. ఇది పిల్లల కోసం, యహ బచ్చోం కే లియే హై. ఇది కేవలం పిల్లల కోసమే, యహ కేవల్ బచ్చోం కే లియే హై. అతను ఒక తప్పు చేశాడు, ఉస్నే ఏక్ గలతీ కీ. అతను కేవలం ఒక తప్పు మాత్రమే చేశాడు, ఉస్నే కేవల్ ఏక్ గలతీ కీ. ఉస్నే కేవల్ ఏక్ గలతీ కీ. ఓకే, హిందీలో ఒక కేవల్ పెడితే సరిపోతుంది. ఈరోజు కేవలం అభ్యాసం మాత్రమే ఉంటుంది, ఈరోజు ఓన్లీ ప్రాక్టీసే ఉంటుంది. ఆజ్ కేవల్ అభ్యాస్ హోగా.
आज केवल अभ्यास होगा. నెక్స్ట్ తక్ అనేటువంటి వర్డ్తో చూద్దాము. ఓకేనా. అతను ఇంటికి వెళ్ళాడు. వహ్ ఘర్ గయా. జనరల్ స్టేట్మెంట్. అతను ఇంటి వరకు వెళ్ళాడు. వహ్ ఘర్ తక్ గయా. వహ్ ఘర్ తక్ గయా. నేను పాఠశాలకు వెళ్తాను. మై స్కూల్ జాऊंगा. నేను పాఠశాల వరకు వెళ్తాను. మై స్కూల్ తక్ జాऊंगा. ఓకే. నేను అనే పర్సన్ గర్ల్ అయితే ఎస్ జాऊंगी. అతను రాత్రి మేల్కొని ఉన్నాడు. వహ్ రాత్ జాగ్తా రహా. వహ్ రాత్ భర్ జాగ్తా రహా. అతను రాత్రంతా, మీకు స్టార్టింగ్ వీడియోలో కూడా చెప్పాను. ఓకేనా. సో వహ్ రాత్ భర్ జాగ్తా రహా. తక్ అనేది ఇక్కడ రాదు. మరి తక్కుతో ఎలా చెప్పాలి చూడండి. అతను రాత్రి వరకు పనిచేశాడు. ఓకేనా. వహ్ రాత్ తక్ కామ్ కర్తా రహా. ఓకేనా. నేను 5 గంటల వరకు ఉంటాను. మై 5 బజే తక్ రుకూంగా. నేను అనే పర్సన్ గర్ల్ అయితే మై 5 బజే తక్ రుకూంగి. తక్. పిల్లలు ఆడుతూ ఉన్నారు. బచ్చే ఖేల్తే రహే. ఆడుతూ ఉన్నారు. యా ఖేల్ రహే హై. ఆడుతున్నారు. పిల్లలు సాయంత్రం వరకు ఆడారు. బచ్చే షామ్ తక్ ఖేల్తే రహే. షామ్ తక్ ఖేల్తే రహే. ఆడుతూ ఉన్నారు. నువ్వు ఇక్కడ ఉండు. తుమ్ యహా రహో. ఇక్కడ ఉండు. నువ్వు రేపటి వరకు ఇక్కడే ఉండు. తుమ్ కల్ తక్ యహా రహో. తుమ్ కల్ తక్ యహా రహో. నేను ఎదురు చూస్తాను. మై ఇంతజార్ కరూంగా. మై ఇంతజార్ కరూంగా. నేను ఎదురు చూస్తాను. నువ్వు వచ్చే వరకు నేను ఎదురు చూస్తాను. మై తుమ్హారే ఆనే తక్ ఇంతజార్ కరూంగా. తుమ్హారే ఆనే తక్ ఇంతజార్ కరూంగా. ఓకే. నేను ఫస్ట్ పెట్టిన నో ప్రాబ్లం. నేను నువ్వు వచ్చే వరకు, లేదా నువ్వు వచ్చే వరకు నేను ఎదురు చూస్తాను. దుకాణం తెరిచి ఉంది. దుకాన్ ఖులీ హై. దుకాణం 10 గంటల వరకు తెరిచి ఉంది. దుకాన్ 10 బజే తక్ ఖులీ రహేగి. తెరిచి ఉంటుంది 10 గంటల వరకు. అతను చదువుతూనే ఉన్నాడు. వహ్ పడతా రహా. అతను పరీక్ష వరకు చదువుతూనే ఉన్నాడు. వహ్ పరీక్షా తక్ పడతా రహా. మేము ఆగాము. హమ్ రుకే. మేము స్టేషన్ వరకు కలిసి వెళ్ళాము. హమ్ స్టేషన్ తక్ సాత్ గయే. హమ్ స్టేషన్ తక్ సాత్ గయే. సో ఇప్పుడు భర్ అంతా అనేటువంటి మీనింగ్ వచ్చేటువంటి భర్తో చూద్దాము. అతను మేల్కొని ఉన్నాడు. వహ్ జాగ్తా రహా. ఓకే. జాగ్తా రహా. మేల్కొని ఉన్నాడు అంటే ఎప్పుడు ఆ పని జాగ్తా రహా అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. ఓకేనా. అతను రాత్రంతా మేల్కొని ఉన్నాడు. వహ్ రాత్ భర్ జాగ్తా రహా. రాత్రంతా మేల్కొని ఉన్నాడు. వర్షం పడింది. బారిష్ హుయి. రోజంతా వర్షం పడింది. దిన్ భర్ బారిష్ హుయి. పిల్లలు ఆడుతూ ఉన్నారు. బచ్చే ఖేల్తే రహే. బచ్చే ఖేల్తే రహే. పిల్లలు ఆడుతూ ఉన్నారు. పిల్లలు రోజంతా ఆడారు. ఓకే. బచ్చే దిన్ భర్ ఖేల్తే రహే. గతంలో. అతను నవ్వుతూనే ఉన్నాడు. వహ్ హస్తా రహా. వహ్ రాస్తే భర్ హస్తా రహా. అతను దారంతా నవ్వుతూనే ఉన్నాడు. మేము మాట్లాడుతూనే ఉన్నాము.
हम बातें करते रहे. మేము ప్రయాణమంతా మాట్లాడుకుంటూ ఉన్నాము. हम यात्रा भर बातें करते रहे. ప్రయాణమంతా మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం. త్రూఅవుట్ ద జర్నీ. అతను నిద్రపోయాడు. వహ సోయా. అతను రోజంతా నిద్రపోయాడు. వహ దిన్ భర్ సోయా. ప్రజలు పని చేస్తూనే ఉన్నారు. లోగ్ కామ్ కర్తే రహే. ప్రజలు ఏడాదంతా పనిచేస్తారు. లోగ్ సాల్ భర్ కామ్ కర్తే హై. ఓకేనా? సో మీరు ఈ భర్ హీతో అవి ఎక్కడొస్తున్నాయో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మీరు గట్టిగా చెప్తూ ఉండండి. ఓకేనా? వీడియో అలా చూస్తూ ఉంటే స్పోకెన్ అనేది రాదు. అతను ఆలోచిస్తూనే ఉన్నాడు. వహ సోచ్తా రహా. అతను రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. వహ రాత్ భర్ సోచ్తా రహా. నేను నీతో ఉన్నాను. మై తుమ్హారే సాత్ రహా. నేను ప్రయాణమంతా నీతోనే ఉన్నాను. మై తుమ్హారే సాత్ సఫర్ భర్ రహా. ప్రయాణమంతా సఫర్ భర్ రహా. నెక్స్ట్ నా. ఓకే, మీకు ఇంట్రడక్షన్లోనే చెప్పాను కదా, నా సింగిల్ లెటర్ బట్ నహి కన్నా మోర్ పవర్ఫుల్గా చెప్తుంది. ఒకవేళ మీకు నహి అలవాటే కాబట్టి మీరు దాన్నే యూజ్ చేయండి. ఓకేనా? సో సేమ్ మీనింగే వస్తుంది, నో ప్రాబ్లం. ఓకేనా? అతను వచ్చాడు. వహ ఆయా. అతను రాలేదు. వహ నా ఆయా. వహ నా ఆయా లేదా వహ నహి ఆయా. ఓకే, చెప్పాను కదా. నాకు తెలుసు. మై జాన్తా హూ. మై నా జాన్తా హూ. మై నహీ జాన్తా హూ. నాకు తెలియదు. అతను మాట్లాడుతాడు. వహ బోల్తా హై. వహ నా బోల్తా హై. వహ నా బోల్తా హై. అతను మాట్లాడడు. హమ్ భూలేంగే. మేము మర్చిపోతాం. హమ్ నా భూలేంగే. హమ్ నా భూలేంగే. మేము మర్చిపోము. నువ్వు భయపడు. తుమ్ డరో. తుమ్ నా డరో. నువ్వు భయపడవద్దు లేదా తుమ్ మత్ డరో. ఓకేనా? నువ్వు భయపడవద్దు. ఓకేనా? నా అనేది సింగిల్ లెటరే. ఓకేనా? బట్ దీనికి మోర్ పవర్ఫుల్ మీనింగ్ వస్తుంది. నువ్వు అస్సలు భయపడవద్దు అనే మీనింగ్. నేను ఆగుతాను. మై రుకుంగా. మై నా రుకుంగా. నేను ఆగను. వహ సమజ్తా హై. వహ నా సమజ్తా హై. ఆజ్ బారిష్ హోగి. आज बारिश ना होगी. आज बारिश ना होगी या नहीं होगी, नो प्रॉब्लम. మీరు ఆందోళన చెందకండి. ఆప్ చింతా కరే. ఆందోళన చెందండి. ఆప్ చింతా నా కరే. మీరు ఆందోళన చెందకండి. చాలా పవర్ఫుల్గా స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఓకేనా? నేను చెప్పినట్టుగా నహి ఎక్కువగా వాడతారు. నా ఎక్కువగా సాహిత్య భాష, కవిత్వం, ప్రసంగాలు మరి అధికారిక శైలిలో నా అనేది ఎక్కువగా ఉపయోగిస్తారు. అండ్ మత్ యూసేజ్ మీకు ఆల్రెడీ తెలుసు, సింపుల్. ఓకేనా? నేను కొంచెం ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తాను. నువ్వు వెళ్ళవద్దు. తుమ్ మత్ జావో. నువ్వు ఏడవవద్దు. తుమ్ మత్ రోవు. నువ్వు పరిగెత్తవద్దు. తుమ్ మత్ దౌడో. నువ్వు మాట్లాడవద్దు. తుమ్ మత్ బోలో. నువ్వు భయపడవద్దు. తుమ్ మత్ డరో. నువ్వు ఆలస్యం చేయవద్దు. తుమ్ దేర్ మత్ కరో. నువ్వు అనే దానికి ఓ క్రియాపదం ఓ వస్తుంది కదా, నేను అందుకని తుమ్ అంటున్నాను. అబద్ధం చెప్పవద్దు. ఝూట్ మత్ బోలో. ఆందోళన పడవద్దు. చింతా మత్ కరో. ఇక్కడ కూర్చో. యహా బైఠో. ఇక్కడ కూర్చోవద్దు. యహా మత్ బైఠో. నన్ను మర్చిపో. ముఝే భూలో. నన్ను మర్చిపోవద్దు. ముఝే మత్ భూలో. ఓకేనా? ఇప్పుడు క్యా అనేటువంటి ప్రశ్న సూచక నిపాత్ చూద్దాము. నువ్వు రెడీగా ఉన్నావు. తుమ్ తయార్ హో. నువ్వు సిద్ధంగా ఉన్నావా? క్యా తుమ్ తయార్ హో.
క్యా అనేది స్టార్టింగ్‌లోనే పెట్టాల్సి ఉంటుంది ఈ మీనింగ్‌కి. అతని ఇంట్లో ఉన్నాడా? క్యా వహ్ ఘర్ పర్ హై? క్యా వహ్ ఘర్ పర్ హై? మీరు భోజనం చేశారా? క్యా ఆప్‌నే ఖానా ఖాయా? అతను వస్తాడు, వహ్ ఆయేగా. అతను వస్తాడా? క్యా వహ్ ఆయేగా? నువ్వు బిజీగా ఉన్నావు. తుమ్ వ్యస్త హో. నువ్వు బిజీగా ఉన్నావా? క్యా తుమ్ వ్యస్త హో? ఇది సరైనదా? క్యా యహ్ సహీ హై? వాళ్ళు ఆడుతున్నారు. వే ఖేల్ రహే హై. వాళ్ళు ఆడుతున్నారా? క్యా వే ఖేల్ రహే హై? నువ్వు హిందీ నేర్చుకుంటున్నావా? క్యా తుమ్ హిందీ సీఖ్ రహే హో? ఈరోజు సెలవా? క్యా ఆజ్ చుట్టి హై? ఓకేనా? అవశ్య, జరూర్, తప్పకుండా, తప్పకుండా. తుమ్ ఆనా, నువ్వు రా. తుమ్ ఆవో. ఓకే, మనకు తెలిసిన వర్బ్ అది. ఈవెన్ తుమ్ ఆనా అన్నా కూడా నువ్వు రా. ఆవో కన్నా లిటిల్ బిట్ మా ఫార్మల్ ఇది. ఓకేనా? ఆనా. మీరు ఇలా కూడా ఆవో బదులు ఆనా అని యూజ్ చేసేయచ్చు. నువ్వు తప్పకుండా రా. తుమ్ జరూర్ ఆనా. మీరు రేపు రండి. ఆప్ కల్ ఆయియే. మీరు రేపు తప్పకుండా రండి. ఆప్ కల్ అవశ్య ఆయియే. ఆప్ కల్ అవశ్య ఆయియే. అతను తప్పకుండా గెలుస్తాడు. వహ్ జరూర్ జీతేగా. వహ్ జరూర్ జీతేగా. ఓకేనా? నాకు చెప్పు, ముజే బతానా, లేదా ముజే బతాओ. నాకు తప్పకుండా చెప్పు, ముజే జరూర్ బతానా. కష్టపడి పని చెయ్యి. మెహనత్ కరో. కష్టపడండి, విజయం తప్పకుండా లభిస్తుంది. మెహనత్ కరో, కష్టపడు. సఫలత జరూర్ మిలేగి. మీరు పరీక్ష రాయండి. ఆప్ పరీక్ష దీజియే. జనరల్‌గా హిందీలో పరీక్ష దేనా అంటే ఎగ్జామ్స్ రాయడం అని వస్తుంది. లిఖియే కాకుండా పరీక్ష దేనా అంటారు. ఓకేనా? మీరు పరీక్షను తప్పకుండా రాయండి. ఆప్ పరీక్ష అవశ్య దీజియే. అతను ఫోన్ చేస్తాడు. వహ్ ఫోన్ కరేగా. అతను తప్పకుండా ఫోన్ చేస్తాడు. వహ్ జరూర్ ఫోన్ కరేగా. మళ్ళీ కలుద్దాం. ఫిర్ మిల్నా. ఫిర్ మిలేంగే. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ తప్పకుండా కలుద్దాం. ఫిర్ జరూర్ మిలేంగే. ఓకేనా? ఈ పుస్తకం చదవండి. యహ పుస్తక్ పఢియే. ఈ పుస్తకం తప్పకుండా చదవండి. యహ పుస్తక్ అవశ్య పఢియే. కలలు నెరవేరుతాయి. సపనే పూరే హోంగే. నమ్మకం ఉంచండి, మీ కలలు తప్పకుండా నెరవేరుతాయి. విశ్వాస్ రఖియే. ఆప్కే సపనే జరూర్ పూరే హోంగే. ఫిర్ భీ. ఓకే. వర్షం పడుతుంది. బారిష్ హో రహీ హై. వర్షం పడుతుంది, అయినా కూడా మనం వెళ్తాం. బారిష్ హో రహీ హై. ఫిర్ భీ హమ్ జాయేంగే. ఫిర్ భీ హమ్ జాయేంగే. అతను అలసిపోయాడు. వహ్ థకా హై. అతను అలసిపోయాడు, అయినా కూడా పనిచేస్తున్నాడు. వహ్ థకా హై. ఫిర్ భీ కామ్ కర్ రహా హై. ఓకే. నేను అతనికి వివరించాను. मैंने उसे समझाया. నేను అతనికి వివరించాను, అయినా కూడా అతను ఒప్పుకోలేదు. मैंने उसे समझाया. फिर भी वह नहीं माना. దారి కష్టంగా ఉంది. రాస్తా కఠిన్ హై. దారి కష్టంగా ఉంది, అయినా కూడా మేము ముందుకు వెళ్తాం. రాస్తా కఠిన్ హై. ఫిర్ భీ హమ్ ఆగే బఢేంగే. అతని వద్ద సమయం లేదు. ఉస్కే పాస్ సమయ్ నహీ హై.
అతనికి సమయం లేదు. అయినా కూడా నాకు సహాయం చేస్తాడు. ఉస్కే పాస్ సమయ్ నహీ హై. ఫిర్ భీ వహ్ మేరీ మదద్ కర్తా హై. అతను చిన్నవాడు. వహ్ ఛోటా హై. అతను చిన్నవాడు. అయినా కూడా చాలా తెలివైనవాడు. వహ్ ఛోటా హై. ఫిర్ భీ సమజ్దార్ హై. ఫిర్ భీ సమజ్దార్ హై. నేను భోజనం చేశాను. మేనే ఖానా ఖాయా. నేను భోజనం చేశాను. అయినా కూడా నాకు ఆకలిగా ఉంది. మేనే ఖానా ఖాయా. ఫిర్ భీ ముझे భూక్ లగీ హై. ఓకే. అతను పేదవాడు. వహ్ గరీబ్ హై. అతను పేదవాడు. అయినా కూడా నిజాయితీ గలవాడు. వహ్ గరీబ్ హై. ఫిర్ భీ ఈమాన్దార్ హై. అతనికి జ్వరం ఉంది. ఉసే బుఖార్ హై. అతనికి జ్వరం ఉంది. అయినా కూడా పాఠశాలకు వెళ్ళాడు. ఉసే బుఖార్ హై. ఫిర్ భీ వహ్ స్కూల్ గయా. నేను చాలా ప్రయత్నించాను. మేనే బహుత్ కోషిష్ కీ. నేను చాలా ప్రయత్నించాను. మేనే బహుత్ కోషిష్ కీ. ఫిర్ భీ మే సఫల్ నహీ హువా. నేను చాలా ప్రయత్నించాను. అయినా కూడా నేను విజయం సాధించలేదు. ఫిర్ భీ అండ్ లాస్ట్ వర్డ్ తో భీ. ఓకేనా, ముందే చెప్పాను కదా. ఫిర్ భీ అనేది ఎక్కువ కమ్యూనికేషన్ మీరు వాడుతూ ఉండండి. ఈవెన్ తో భీ కూడా వాడుతూ ఉంటారు. అది ఇది పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఓకేనా. వర్షం పడుతుంది. అయినా కూడా మనం వెళ్తాం. బారిష్ హో రహీ హై. తో భీ అయినప్పటికీ కూడా హమ్ జాయేంగే. అతను అలసిపోయాడు. అయినా కూడా పనిచేస్తున్నాడు. వహ్ థకా హై. తో భీ అలసిపోయినప్పటికీ కామ్ కర్ రహా హై. నేను అతనికి వివరించాను. అయినా కూడా అతను ఒప్పుకోలేదు. మేనే ఉసే సంఝాయా. తో భీ వహ్ నహీ మానా. దారి కష్టంగా ఉంది. రాస్తా కఠిన్ హై. తో భీ అయినా కూడా మేము ముందుకు వెళ్తాం. హమ్ భీ ఆగే బడేంగే. అతని వద్ద సమయం లేదు. ఉస్కే పాస్ సమయ్ నహీ హై. అతనికి సమయం లేదు. అయినా కూడా నాకు సహాయం చేస్తాడు. ఉస్కే పాస్ సమయ్ నహీ హై. తో భీ వహ్ మేరీ మదద్ కర్తా హై. అతను చిన్నవాడు. వహ్ ఛోటా హై. అయినా కూడా చాలా తెలివైనవాడు. తో భీ బహుత్ సమజ్దార్ హై. ఓకేనా. నేను భోజనం చేశాను. మేనే ఖానా ఖాయా. నేను భోజనం చేశాను. అయినా కూడా నాకు ఆకలిగా ఉంది. మేనే ఖానా ఖాయా. తో భీ అయినప్పటికీ ఈవెన్ సో ముझे భూక్ లగీ హై. అతను పేదవాడు. వహ్ గరీబ్ హై. అయినా కూడా నిజాయితీ గలవాడు. తో భీ ఈమాన్దార్ హై. ఈవెన్ సో ఉసే బుఖార్ హై. అతనికి జ్వరంగా ఉంది. అతనికి జ్వరం ఉంది. అయినా కూడా పాఠశాలకు వెళ్ళాడు. ఉసే బుఖార్ హై. తో భీ వహ్ స్కూల్ గయా. నేను చాలా ప్రయత్నించాను. అయినా కూడా నేను విజయం సాధించలేదు. మేనే బహుత్ కోషిష్ కీ. తో భీ మే సఫల్ నహీ హువా. ఓకేనా. సో ఫిర్ భీ చాలా ఎక్కువగా వాడతారు. తో భీ కూడా సరైనదే. బట్ ఇది కూడా ఎక్కువగా फिर भी ఎక్కువ కమ్యూనికేషన్ వరకు వాడుతూ ఉంటారు. ఓకేనా. సో अब तक हम साथ रहे. तो जाते जाते వీడియో లైక్ कीजिएगा. చివరి వరకు చూసిన వాళ్ళు ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ కంటెంట్ మీద వీడియో కావాలో కూడా టైప్ చేయండి. థ్యాంక్ యూ.